తప్పులు చేసినోళ్ళని, మంది పైసలు మాయం చేసినోళ్ళని దేవుడు ఏమి ఇడిసిపెట్టాడు. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాడు అని నియతిగా నడుచుకుంటేనే మంచిదని చెప్తుంటారు కదా. కానీ కాలమేమో కలికాలమేమో కానీ కొందరు ఎట్లా తయారయ్యారంటే గుడి చందాలను కూడా చల్లగా సైడ్ చేస్తుర్రట. అది కూడా దేశమంతటా చూసేటట్టు దేత్తడిగా కట్టిన అయోధ్య రాముని గుడి పైసలే. నమ్మతలేరా? ఈ ముచ్చట చూడండి. మోక దొరికితే గుడినే కాదు గుళ్ళె లింగాన్ని కూడా మాయం చేసేటోళ్ళు అంటారు చూసిర్రా. అగో అయోధ్య గుడి చందా ముచ్చట్ల అసొంటి మోసమే మోపైందని నేను వస్తున్నది. రామచంద్ర అయోధ్య రాముని గుడి కట్టుట్ల నిధుల గోల్మాలైందట. భక్తులు భక్తితోని చందాలిచ్చిన కోట్ల రూపాయలు తొవ్వమలినే అనుకుంటా పడని ప్రతిపక్ష పార్టీలు కాదు అక్కడ బీజేపీ లీడర్లే చెప్తున్నారట. మొత్తం చందాలు నిధులు కొందరు పర్సనల్ గా వాడుకొని ఎన్ని ఆగం కథలు పడ్డారో మాకు తెలుసు గాని దానిక కొందరు మా పార్టీ బడా లీడర్లు ఉన్నారని చెప్పలేకపోతున్నా అనుకుంటా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుకొచ్చిండు. చందాలు లెక్క పెట్టే టీంలో ఉన్న ఒక ఆయన గుడి కట్టక ముందు మామూలుగానే ఉండే కానీ చందాల చేతులు పెట్టినాక భూములు కొన్నాడు. ఆర్థికంగా అసలు గుర్తు పట్టకుండా అయిపోయే వరకలా ఈ నిధుల మళ్లింపు నిజమేననుకుంటా సోషల్ మీడియాలో కూడా వాడి వేడిగా చర్చ నడుస్తున్నది. ఇక ఇవన్నీ అనుకుంటా చూసుకుంటా కూడా ఉత్తగుంటే భారతదేశం అంతా బదనామయ్యే ప్రమాదం ఉందనుకొని ఎంబటి అలర్ట్ అయిందట సీఎం యోగి ఆదిత్య. 2 వారాలలో అన్ని నడుచుకొని పుల్లు రిపోర్ట్ అనుకుంటా ఆర్డర్లు వేసిందట ఉత్తరప్రదేశ్ సర్కారు. కానీ చూడురే రాముని గుడి అనేది ఏండ్ల ఎదురు సూపులతోని కోటుల కొట్లాటలతోని కోట్ల మంది భక్తుల ఆశలు నమ్మకాలతో కట్టిన గుడి. ఆ చందాల కూడా చేయి పెట్టిరంటే ఏమనాలిగా. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ లీడర్లనే కొందరు ఇసొంటి కథలు పడ్డారని వస్తుందంటే సీఎం ఉన్న యోగి సార్కి ఏం భయపడుతున్నట్టు మోతవరి మోడీ సార్కి ఏం భక్తితోనున్నట్టు అని అనుకుంటే ఈ గోల్మాల్ ముచ్చట తెలిసిన కాంచి సోషల్ మీడియా అంతటా మోతం అయిపోతున్నది. మరి ఇక సిట్టు విచారణతో ఏమేమి నిజాలు బయటకు వస్తాయి ఎవరెవరి పేర్లు వెళ్తాయనేది చూడాలి రేపు.